నమస్తే. ఈరోజు మీతో ఎలా చంపాలి ఎలా చావాలనేది కొత్త విషయాన్ని మీతో చెప్పబోతున్నాను. ఆశ్చర్యంగా ఉందా? ఎలా చంపాలి ఎలా చావాలి అని. ఏం చంపాలి అని తెలిస్తేనే ఎలా చంపాలి అని తెలిసేది. ఎందుకు చావాలి అంటే ఎలా చావాలి అని తెలిసేది. ఏం చంపాలి? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేవి మిమ్మల్ని లోపటి నుంచి చెదపురుగులా మిమ్మల్ని చంపేస్తున్నాయనేది మీకు ఏమైనా తెలుసా? మీ తృప్తిని, మీ సంతోషాన్ని, మీ జీవనంలో ఉండే మాధుర్యాన్ని మిమ్మల్ని చెదపురుగులా తినేస్తున్నాయి. ఇప్పటికైనా మేలుకోండి. వీడెవడు చెప్పేది వాడెవడు చెప్పాడు అనేది మమ్మల్ని చూసి కాదు. మీకు ఏది అవసరమో దాన్ని తెలుసుకోవడానికి మేము ఉన్నా లేకపోయినా మీకు ఈ విషయాలు తెలిస్తే మాతో పాటు ఉన్న మీకు, మా తదనంతరం వచ్చే పిల్లలకి, తర్వాత వాళ్ళకి ఎలా ఉపయోగపడతామో మీకు తెలిసేది. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేవి సంసార సాగరాలు. మన ఎవరు భక్తి జ్ఞాన వైరాగ్యంతో అందరూ వైరాగ్యానికే వెళ్ళిపోవడానికి, సంసారం నుంచి దూరం కావడానికి మన దగ్గర చాలా ఉన్నాయి. సంసారంలో ఈదటానికి శక్తి ఎక్కడుంది? భగవద్గీత, ఖురాన్, బైబుల్ వీళ్ళందరూ చెప్పినవి జ్ఞానం రూపంలో మనకు అద్భుతంగా ఇచ్చారు. వీళ్ళతో పాటు ఎంతో మందికి మనకు ఆచరణాత్మకంగా నిలిచి చూపించారు. అవి సరిపోక ఇంకా మనం ఇబ్బంది పడుతున్నామంటే ఎవరికి జ్ఞానం వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎంత సులువుగా వెళ్ళాలో ఇంకా మనం ఇబ్బంది పడుతున్నామని ఇప్పుడు కూడా తెలుసుకోలేరా? నాకు తెలిసిందే చాలని విర్రవీగే దాంట్లో నేను కూడా ఒకప్పుడు ఉన్నాను. బుద్ధొచ్చింది. ఇప్పటికైనా సరే నేను మేలుకొన్నాను. మీ అందరినీ మేలుకొలపడానికి లేను, కానీ ఎవడో ఒక్కడినైనా సరే వాడు మేలుకుంటే, ప్రపంచాన్ని మేలుకోగలిగితే అది కదా అద్భుతం అంటే. పదే పదే లోక్ విద్య సత్య ధర్మం అని చెప్పుకుంటూ తిరుగుతున్నామంటే అందులో ఉన్న శక్తిని మేము గ్రహించాం. వేదాలు, మంత్రాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఎన్నో మనకు ఉన్నప్పటికీ ఇంకా మనం ఈ అరిషడ్ వర్గాలని ఎలా ఛేదించి, అధిగమించి, జయించాలో ఇంకా మనం చతికిల పడుతూనే ఉన్నాం. సంసారంలో ఎలా వెళ్ళాలనేది, సంసారంలో ఉన్నాం, మనం గృహస్థులుగా ఉన్నాం మనందరం. అరే, గృహస్థులుగా ఉంటే గృహంలో ముందు తల్లి, తండ్రి, గురువు, అతిథి, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని అన్యోన్యంగా, సామరస్యంగా, సకుటుంబ సపరివార సమేతంగా జీవించడానికి మనకి ఇంకా ఎక్కడ లోపిస్తోంది అంటే మనసుకి మధ్య ఒక వారధి ఎక్కడో విరిగిపోయింది. ఆ విరిగిన వారధిని నిర్మించుకోవాలి అంటే తనకి తాను ముందుకు రావాలన్న ఆలోచన మీలో ఎంతమందికి వస్తుంది? ఇక చాలు, కష్టపడింది చాలు కదా. మరి ఏం చేస్తే అవుతుంది? సత్య ధర్మం అంటే చాలా మందికి లోక విద్య ద్వారా సత్యం అంటే సత్యంలో ఉన్న విషయాలు కొంతమందికి ఇది నిజము, ధర్మం అంటే ఇది నేను చెయ్యాలి, ఇలా ఉండాలి అని మీకు అవగాహన ఉండటం మాట వాస్తవం. దాన్ని నేను అధిగమించను, దాన్ని నేను సంపూర్ణంగా గౌరవిస్తాను. కానీ అది సరిపోదు. మీలో తృప్తి, మీ ఆనందానికి, మీ మనసులోంచి మీ అంత స్వతహాగా మీరే సృష్టించుకోగల శక్తి ఎంతమందిలో ఉందంటారు? మీరు సృష్టిస్తున్నప్పటికీ అది మీ ప్రపంచాన్ని మీకు అనుగుణంగా సృష్టించగలుగుతున్నారా? లేదంటే పరుల కోసం ఎదుటి వాళ్ళకి చూపించే దాంట్లో ఒక ముసుగు వేసుకొని నాటక రూపంలో వెళ్ళిపోతున్నారా అనేది మీలో ఎంతమంది గుర్తిస్తున్నారు? ఈరోజు ప్రతి ఒక్కళ్ళ మీద ఇది వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, ఇది వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, ఇది ఇలా ఉండుంటే బాగుంటేది, ఇది ఇలా ఉండాలి, గవర్నమెంట్ ఇది చేస్తోంది, నాయకులు ఇలా ఉన్నారు, మా నాన్నగారు ఇలా చేశారు, మా తల్లిగారు ఇలా చేశారు అని ఎదుటి వాళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ బ్రతికేస్తే బ్రతుకు అయిపోతుందయ్యా. కానీ ఎవరూ చెప్పనివి, ప్రపంచంలో లేనివి అప్పుడప్పుడు సమయానుకూలంగా భగవంతుడే మనందరికీ ఒక అవకాశం ఇస్తాడు. అది ఎవరి రూపంలో ఇస్తాడు? ఒక చీమ రూపంలో ఇవ్వచ్చు, ఒక దోమ రూపంలో ఇవ్వచ్చు, ఎవరి రూపంలోనే ఇవ్వచ్చు. కానీ మీ వరకు చేరడం అనేది ముఖ్యం. ఆ చేర్చే విధానంలో ఏ విషయాలైతే మూలాలుగా మీరు తెలుసుకొని మీరు మీ అంతటుగా మీ జన్మని, మీ సార్థకతని, మీ సృష్టిని, మీ యొక్క గౌరవాన్ని, గుర్తింపుని, సంతోషాన్ని, సంతృప్తిని సవినయంగా, సగర్వంగా, సంపూర్ణంగా, లిఖితపూర్వకంగా మీ జీవితాన్ని మీరే రాసుకోగల ఆ బ్రహ్మజ్ఞానం మీకు కలగకపోతే మీరు తదుపరి వచ్చే వాళ్ళకి ఏం అందించగలుగుతారు? దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోండి. లోక విద్య, సత్య ధర్మం 42 గంటలు మీరు ఇచ్చి చూడండి. దేన్ని చంపాలి, ఎలా చంపాలి, నేను ఎందుకు చావాలి, ఎలా చావాలని గర్వంగా మీరు చెప్పుకోగలే అవకాశం ఒక్కసారి మాకు ఇచ్చి చూడండి. ఇది మిమ్మల్ని మభ్యపెట్టాలనో లేదంటే మీతో రాజీ పడాలనో కాదు. రాబోయే తరాల వాళ్ళకి మనమే ఈ రోజు కలియుగం అని చెప్పుకొని బ్రతుకుతూ మనమే మన జీవితాన్ని సార్థకత చేసుకునే దిశగా మనమే ప్రయాణించకపోతే ఎవరికి ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇందుకోసం ఎంతమంది కష్టపడుతున్నారు, ఎలా కష్టపడుతున్నారు అన్న విషయాలు మనమే మన దృష్టికి తెచ్చుకోకపోతే మనం ఎదుటి వాళ్ళకి ఎలా ఉపయోగపడతాం? ఎంతో జ్ఞానం కలగాలి అంటే కనీసం 7వ తరగతి చదివే విద్యార్థికి లేదంటే చదివిన మనిషికి సులువుగా అర్థమయ్యే రీతిలో
అటు వేదాల నుంచి ఇటు ఉపనిషత్తుల వరకు, ఇటు ఖురాన్ నుంచి ఇటు బైబిల్ వరకు, అటు గురునానక్ నుంచి ఇటు బౌద్ధుడు వరకు, జైనిజం నుంచి అటు పర్షియన్ వరకు ప్రతి ఒక్కరు మనవాళ్లే, మానవ జాతికి సంబంధించిన వాళ్లే. మనందరం ఒకటే జాతి. నేను మీకు మాటిస్తున్నాను, ఈ అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలైతే ఏవైతే ఉన్నాయో వాటిల్ని చంపి జయించి వాటి మీద అధికారం చెలాయించగలిగే ధైర్యం మీకు ఇవ్వగలిగే అంకిత భావం, న్యాయం, ప్రేమ, జ్ఞానం మీ పాదాల చెంత ఇవ్వగలిగే అవకాశం ఈ లోక విద్యకి ఒక్కసారి ఇవ్వండి. చేతులు జోడించి అడుగుతున్నది మీ గురించో నా గురించో కాదు, మన పిల్లల గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి. తల్లి, తండ్రి, భార్య, భర్త ఈరోజు ఎవరికైతే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు పిల్లల యొక్క జీవితం సంపూర్ణం చేయడానికి ఆశీర్వచనంతో, ఎంతో ఆలోచనతో, ఎంతో ఆనందంతో వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తుంటే ఒక్క నెల, వారం రోజులు, 10 రోజుల్లోనే వెనక్కి వస్తున్నారంటే ఏంటయ్యా, ఏం జరుగుతుందయ్యా? ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ పిల్లల మనసు ఎంత క్షోభ అనుభవిస్తుందో ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు తండ్రి? ఇది మీ ఎవరికి కనిపించట్లేదా? గుడ్డివాళ్ళ మనందరం? ఇంకా ఎందుకయ్యా, ఏ అహంకారం అయ్యా మనందరికీ? వీడికి తెలుసా, వీడికి ఏం తెలుసు, వాడికి తెలుసా, వాడికి ఏం తెలుసు అనుకునే దానికన్నా ఒక్కసారి లోక్ విద్య, సత్య, ధర్మం యొక్క విలువలు, ఈ విషయాలు మీరు తెలుసుకోవటానికి ఒక్కసారి ముందుకు రండి. దయచేసి మా అందరికీ, రాబోయే తరాల వాళ్ళకి ఆదర్శంగా నిలవండి. జ్ఞానం తెలుసుకుంటే నా నుంచి బయటకు వెళ్ళిపోతాడేమో అని కొంతమంది పూర్వంగా ఆలోచించే మనుషులు ఉంటారు. కానీ మీ ద్వారా వాళ్ళకి జీవితంలో ఒక ఆసరా దొరికి జీవితాన్ని ఆనందంగా గడపగలిగే అవకాశం వచ్చిందంటే నాయకుల్ని ఇక్కడ కాదయ్యా, ఇక్కడ పెట్టుకుంటారు. ఓ నాయకుల్లారా, ఓ ప్రజలారా, మీ అందరికి ఇదే నా ఆహ్వానం. MissionSada.orgకి రండి. ధైర్యంగా మీ హక్కును మీరు జయించండి. జై హింద్.